హాయ్, వెల్కమ్ టు కేకే పీబీటీ ఆన్లైన్ ట్రైనింగ్. సో మేము వచ్చేసేమంటే కొత్త బ్యాచ్ వచ్చేసేమంటే రేపటి నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఒకవేళ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ గా ఉన్నట్టయితే మాకు ఈ 2 నెంబర్స్ కింద కాల్ చేస్తారంటే మేము ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఒకసారి కోర్స్ కంటెంట్ అయితే చూద్దామండి. సో మీకు ఈ వెబ్సైట్ లింక్ వచ్చేసేమంటే నేను ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో అయితే ఇస్తాను. ఆ కామెంట్ లో కానీ డిస్క్రిప్షన్ లో ఈ వెబ్సైట్ లింక్ అయితే యాడ్ చేస్తాను. ఈ వెబ్సైట్ మీరు ఓపెన్ చేశారంటే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు కోర్స్ కంటెంట్ పైన క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ కోర్స్ అయితే కంటెంట్ అయితే కనిపిస్తుందండి. మీకు ఫస్ట్ వచ్చేసి ఏమంటే డేటా వేర్ హౌస్, అలానే వచ్చేసి ఏమంటే పవర్ బిఐ, ఎస్క్యూఎల్, ఎస్ఎస్ఏఎస్, అజూర్ బేసిక్స్, అజూర్ డేటా ఫ్యాక్టరీ, అలానే వచ్చేసి ఏమంటే స్నోఫ్లాక్ డేటాబేస్ అనమాట. సో ఒకసారి డేటా వేర్స్ వచ్చినట్టయితే, సో డేటా వేర్ హౌస్ లో వాట్ ఈస్ డేటా వేర్ హౌస్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అలానే డేటా వేర్ హౌస్ యొక్క ఆర్కిటెక్ట్ ఎలా ఉంటుంది, అలానే టైప్స్ ఆఫ్ డేటా వేర్ హౌస్ ఎన్ని టైప్స్ అయితే ఉంది, అలానే వచ్చేసి ఏమంటే టాప్ డౌన్ అండ్ బాటమ్ డౌన్ అప్రోచ్ ఎలా ఉంటుంది, టేబుల్స్ అంటే ఏ టేబుల్స్ ఉన్నాయి, అంటే టైప్స్ ఆఫ్ డైమెన్షన్ టేబుల్స్ కావచ్చు, ఫ్యాక్ట్ టేబుల్స్ కావచ్చు, అలానే వచ్చేసి ఏమంటే కీస్ ఎనీ టైప్ ఆఫ్ కీస్ అయితే ఉన్నాయి, అంటే ప్రైమరీ కి, ఫారెన్ కి, ఇలా కీస్ అయితే ఉన్నాయి కదా ఆ కీస్. అలానే నార్మలైజేషన్, డినార్మలైజేషన్, టైప్స్ ఆఫ్ నార్మలైజేషన్ ఫార్మ్స్, ఇవన్నీ అయితే ఉంటాయి. అలానే నెక్స్ట్ వచ్చేసి ఏమంటే స్కీమాస్ అనమాట. సో స్టార్ స్కీమా, స్నోఫ్లేక్ స్కీమా, అలానే డేటా మోడల్ టెక్నిక్స్. సో ఏ విధంగా మనం ఒక డేటా మోడల్ ఎలా క్రియేట్ చేస్తాము, దానికి యూస్ చేసే టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఎస్క్యూఎల్ సర్వర్ అనమాట. సో ఎస్క్యూఎల్ సర్వర్కి వచ్చే కుదిరికి ఏమంటే ఎస్క్యూఎల్ సర్వర్ బేసిక్స్, అలానే ఎంఎస్బిఐ టూల్స్ ఏంటి, ఎంఎస్బిఐ అంటే ఏంటి, ఎంఎస్బిఐ టూల్స్ ఏమేమి ఉన్నాయి, అలానే దాని యొక్క ప్రాజెక్ట్ ఆర్టికల్చర్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ డేటాబేస్ డిబిఎంఎస్ అయితే ఉంటుంది, అప్లికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్, వాట్ ఈస్ ఆర్డిబిఎంఎస్, ఎస్క్యూఎల్ సర్వర్ ఇంటరాక్షన్, ఫీచర్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, యూసేజెస్. సెకండ్ వచ్చేసి ఏమంటే మాడ్యూల్ టూల్ వచ్చేసి ఏమంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఆబ్జెక్ట్స్ అనమాట. సో డేటా అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, స్కీమా అంటే ఏంటి, టేబుల్ అంటే ఏంటి, అలానే ఒక టేబుల్ ఎలా క్రియేట్ చేస్తాం, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే మనకి ఏమేమి ప్రాపర్టీస్ అయితే ఉండాలా, సో ఆ ప్రాపర్టీస్, అలానే డేటా టైప్స్ అండ్ సైజెస్. సో టెక్స్ట్ ఏమేమి డేటా టైప్స్ అయితే ఉన్నాయి, నెంబర్ ఏది ఉన్నాయి, డేట్ అండ్ టైం అయితే ఏవైతే ఉన్నాయి అవి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే కన్స్టెంట్స్ అనమాట. సో నల్ అంటే ఏంటి, నాట్ నల్ అంటే ఏంటి, ఐడెంటిటీ కీ అంటే ఏంటి, ప్రైమరీ కీ, ఫారెన్ కీ, యూనిక్ కీ, అలానే వచ్చేసి అంటే చెక్ కన్స్టెంట్, ఇవైతే కన్స్టెంట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ కమాండ్స్ అనమాట. ఎస్క్యూఎల్ కమాండ్స్ ఏమేమి ఉంటాయి, డిడిఎల్ కమాండ్, డిఎంఎల్ కమాండ్, డిసిఎల్ కమాండ్, అలానే టీసీఎల్ కమాండ్ అండ్ డిక్యూఎల్ కమాండ్ అయితే ఉంటాయి. సో మాడ్యూల్ 7 లో వచ్చేసి ఏమంటే ఐ మీన్ క్లాసెస్ వచ్చేసి ఏమంటే వేర్ క్లాస్, టాప్ అండ్ సెట్ ఆపరేటర్స్, అలానే జాయిన్స్, వ్యూస్, ఫంక్షన్స్, స్టోర్ ప్రొసీజర్స్, ఇండెక్స్, అంటే సింపుల్ అండ్ కాంప్లెక్స్ క్వారీస్, లాగిన్స్ ఎలా క్రియేట్ చేస్తాము. సో అలానే ఆప్టిమైజేషన్ అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనమాట. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమి అడుగుతారు, ఇవన్నీ అయితే ఎస్క్యూఎల్ సర్వర్లు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్ఏఎస్కి వచ్చే కుదిరికి ఏంటంటే ఎస్ఎస్ఏఎస్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి, ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, దాని ఇంపార్టెంట్ ఆఫ్ టెక్నాలజీ, టైప్స్ ఆఫ్ ఎస్ఎస్ఏఎస్ మోడల్, హౌ టు ఇన్స్టాల్ ఎస్ఎస్ఐఎస్ ఇన్ విజువల్ స్టూడియో. నెక్స్ట్ వచ్చేసి ఏమిటి ఎస్ఎస్ఐఎస్ యొక్క ఓవర్ వ్యూ ఎలా ఉంటుంది, క్రియేట్ ఏ క్యూబ్ ని మనం ఎలా క్రియేట్ చేస్తాం, దానికి ఏ స్టెప్స్ అయితే ఉంటాయి. సో ఆ డేటాని మనం క్యూబ్ క్రియేట్ చేసిన డేటాని పవర్ బై కానీ లేదంటే ఎక్సెల్ కానీ కనెక్ట్ చేసి ఆ క్యూబ్ లో ఉన్న డేటాని ఏ విధంగా మనం అనాలిసిస్ చేస్తాము. సో ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి, అలానే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ది పవర్ బైలోకి వచ్చేవరకు ఏమంటే మన దగ్గర వచ్చేసి ఏమంటే 3 అయితే చెప్తామండి. పవర్ బై డెస్క్టాప్, పవర్ బై సర్వీస్, అలానే పేజ్ నెట్ రిపోర్ట్స్, అలానే పేజ్ నెట్ రిపోర్ట్స్ ఆర్ రిపోర్ట్ బిల్డర్ అయితే చెప్తాము. సో పవర్ బైకి వచ్చేసరికి ఏమంటే పవర్ బైలో మనకు వచ్చేసి ఏమిటి ఇంట్రడక్షన్, అలానే పవర్ బై ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా, దాంట్లో పవర్ బిఐలో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అలానే వచ్చేసి ఏమంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ పవర్ బై డెస్క్టాప్, అలానే మీకు డెమో అయితే ఉంటుంది. గెట్ డేటా, సో వేరియస్ డేటా సోర్స్ నుంచి డేటా అనేది ఎలా పుల్ చేసుకుంటాము, అలానే డిఫరెంట్ కనెక్టివిటీ డేటా మోడ్స్ కావచ్చు. అలానే వచ్చేసి ఏమంటే పవర్ క్వారీ అండ్ క్లీనింగ్ షేపింగ్ డేటా బై యూజింగ్ ఆఫ్ ది పవర్ క్వారీ. సో ఏ విధంగా క్లీన్ చేస్తాము విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ గా చెప్తాం అనమాట. అలానే వచ్చేసి ఏమంటే మోడలింగ్ అనేది ఎలా మనం స్టార్ స్కీమా, స్నోఫ్లాక్ స్కీమా మెయింటైన్ చేస్తాము. సో కార్డినాలిటీ ఎలా మెయింటైన్ చేస్తాము, అలానే టైప్స్ ఆఫ్ యాక్టివ్ ఇన్యాక్టివ్ మధ్య రిలేషన్షిప్స్ కి డిఫరెన్స్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే డాక్స్ అనమాట. డాక్స్ వచ్చేసి ఏమంటే సింపుల్ గా ఉంటాయి, మీకు ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా అయితే అర్థమవుతుందండి. సో దీంట్లో వచ్చేసి ఏమంటే క్యాలిక్యులేటెడ్ మెజర్ అంటే ఏంటి, క్యాలిక్యులేటెడ్ కాలం అంటే ఏంటి, టేబుల్, ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. డేటా టైప్స్, ఆపరేటర్స్, అలానే డిఫరెంట్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ చార్ట్స్, ఏ చార్ట్ ఎప్పుడు యూజ్ చేస్తాము,
సో దాని యొక్క సినరీ ఏంటి, అలానే వచ్చేసి ఏమంటే రోల్ లెవెల్ సెక్యూరిటీ. సో రోల్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి, దాంట్లో ఎలా మనం రోల్స్ అయితే క్రియేట్ చేస్తాము, ఇవన్నీ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే పారామీటర్స్. పారామీటర్స్ అంటే ఏంటి, వాట్ ఇఫ్ పారామీటర్ అంటే ఇవన్నీ అయితే ఉంటాయి. సో పబ్లిష్ ఎలా చేస్తాం రిపోర్ట్ అనేదని. అలానే పవర్ బై డెస్క్టాప్ లో రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, వాళ్ళు ఎలా ఇంటర్వ్యూలు అడుగుతారు, లేదంటే మనము ఒకవేళ ఫేస్ చేసే మోస్ట్ కామన్ ఛాలెంజెస్, ఇవన్నీ కూడా చెప్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే పవర్ బేస్ సర్వీస్ లో, పవర్ బేస్ సర్వీస్ అంటే ఏంటి, లైసెన్సెస్ ఏవేవి ఉన్నాయి, అలానే వచ్చేసి ఏమంటే మనకు మెయిన్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, వర్క్ స్పేస్ అంటే ఏంటి, డేటా సెట్ అంటే ఏంటి, రిపోర్ట్ అంటే ఏంటి, డాష్ బోర్డ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. సో అలానే ఇంపార్టెంట్ ఫీచర్స్ అనమాట పవర్ బై లో. సో గేట్ వేస్, షెడ్యూల్ రిఫ్రెష్, డేటా అలర్ట్స్, సబ్స్క్రిప్షన్స్, ఇవన్నీ కూడా చెప్తాం. అలానే వచ్చేసి ఏమంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఏ విధంగా మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది వాళ్ళు ఎలా అడుగుతారో మనం ఎలా ఆన్సర్ చెప్తాము, ఇవన్నీ కూడా చెప్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే పేజ్ నెటెడ్ రిపోర్ట్స్. పేజ్ నెటెడ్ రిపోర్ట్స్ లో వచ్చేసరికి ఏమంటే మనకు సో ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏమంటే డిఫరెన్స్ ఏంటి పవర్ బై డెస్క్టాప్ కి, అలానే పవర్ బై రిపోర్ట్ బిల్డర్ కి డిఫరెన్స్ ఏంటి. సో డెమో రిపోర్ట్ ఎలా క్రియేట్ చేస్తాము, అలానే వచ్చేసి ఏమంటే పవర్ బై రిపోర్ట్ బిల్డర్ యొక్క ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే ఏమేమి ఉంటాయి, అలానే మెయిన్ స్టెప్స్ టు క్రియేట్ ఎ రిపోర్ట్ అండ్ ఎండ్ టు ఎండ్ అనమాట. సో ఒక స్టెప్స్ ఐ మీన్ ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలంటే పేజ్ నెటెడ్ రిపోర్ట్ లో ఏ స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇన్ పవర్ బై సర్వీసు. అలానే వచ్చేసి ఏమంటే లైవ్ 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 పవర్ బిఐ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏమంటే అజూర్ లో వచ్చేసి ఏమంటే అజూర్ ఫండమెంటల్స్, అజూర్ డేటా స్టోరేజెస్, అజూర్ డేటా ఫ్యాక్టరీ. అంటే ఇక్కడ మనకు వచ్చేసి ఏమంటే అజూర్ వచ్చేసి ఏమంటే క్లౌడ్ కదా, క్లౌడ్ అంటే ఏంటి. సో అలానే వచ్చేసి ఏమంటే దానివల్ల బెనిఫిట్స్, టైప్స్ ఆఫ్ క్లౌడ్ సర్వీసెస్, అలానే వచ్చేసి ఏమంటే యూజెస్ ఏంటి ఏంటి, ఆన్ ప్రీమియస్ క్లౌడ్ కి మధ్య డిఫరెన్స్ అంటే ఏంటి, అజూర్ ఇంట్రడక్షన్, అజూర్ లో ఏమేమి ఉంటాయి, అజూర్ సర్వీస్ ఏమేమి ఉంటాయి, ఇంటర్ఫేస్ అంటే ఏంటి, అలానే హౌ టు కంట్రోల్ ది అజూర్ పోర్టల్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే స్టోరేజెస్ ఏమేమి ఉన్నాయి. సో అలానే వచ్చేసి ఏమంటే టైప్స్ ఆఫ్ స్టోరేజెస్, అకౌంట్స్. సో ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు స్టోరేజెస్ వచ్చేసి ఏమంటే ఆల్మోస్ట్ ఐ మీన్ ఒక ఒక 5 దాకా ఉన్నాయండి. అజూర్ బ్లాక్ స్టోరేజ్ అనేసి, ఏడిఎల్ఎచ్ Gen 2 అనేసి, అలానే అజూర్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ అనేసి, అలానే నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్మోస్ టీవీ అనేసి, నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, అజూర్ డేటా ఫ్యాక్టరీ. ఇన్ అజూర్ డేటా ఫ్యాక్టరీలో మనకు వచ్చేసి ఏమంటే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి, అజూర్ డేటా ఫంక్షన్స్ అంటే అజూర్ డేటా ఫంక్షనాలిటీ ఏంటి ఏంటి, హౌ టు క్రియేట్ అజూర్ డేటా ఫ్యాక్టరీ అకౌంట్, సింపుల్ ప్రాజెక్ట్ ఎలా చేయాలి, అలానే ఏడిఎఫ్ లో మెయిన్ కాన్సెప్ట్ అయితే ఉన్నాయి కదా, కీ కాంపోనెంట్స్ అంటాం కదా. సో కీ కాంపోనెంట్స్ ఏమేమైతే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే డేటా ఫ్లో వచ్చేసి ఏమంటే ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. సో ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు ఏది యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. యాక్టివిటీలో వచ్చేసి ఏమంటే కాపీ యాక్టివిటీ, అలానే వచ్చేసి డేటా ఫ్లో యాక్టివిటీ, సమ్ అదర్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా, సో యాక్టివిటీ కూడా చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే రియల్ టైమ్ సినోరిలో ఐ మీన్ వాళ్ళ ఇంటర్వ్యూలో కొంతమంది అడుగుతారు. సో మల్టిపుల్ ఫైల్స్ కాపీ ఫ్రమ్ వన్ డేటా సోర్స్ టు అదర్ డేటా సోర్స్ యూజింగ్ ది ఫోల్డర్. సో అలానే వచ్చేసి ఏమంటే ప్రైమరీ ఫైల్ యూజ్ చేసుకుని ఎలా చేస్తాము, అలానే ఎక్సెల్ ఫైల్, ఆ ఫైల్స్ అనేది ఏమంటే సపరేట్ ఎలా చేస్తాము. ఆ, అలానే వచ్చేసి ఏమంటే డిమ్ ఐ మీన్ డైమెన్షన్ టేబుల్స్ అన్ని ఒక ఫోల్డర్ మూవ్ అవ్వాలి, ఫ్యాక్ట్ టేబుల్ అంతా ఇంకో ఫోల్డర్కి ఎలా మూవ్ చేస్తాము, అలానే ఇంక్రిమెంటల్ లోడ్ ఎలా చేస్తాము, నల్ వాల్యూస్ ఎలా హ్యాండిల్ చేస్తాము, రిమూవ్ ది డూప్లికేట్స్ ఎలా హ్యాండిల్ చేస్తాము, ఇవన్నీ కూడా అయితే మనం అయితే చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి పవర్ ఏడిఎఫ్ లో. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే స్నోఫ్లాక్ వచ్చేసరికి ఏమంటే స్నోఫ్లాక్ అంటే ఏంటి, కీ కాన్సెప్ట్ ఆఫ్ అండ్ ఆల్సో ది ఆర్టికల్చర్. నెక్స్ట్ వచ్చేసి ఏమంటే ఆర్టికల్చర్ ఆఫ్ ది స్నోఫ్లాక్ అండ్ కీ ఫీచర్స్ ఆఫ్ ది స్నోఫ్లాక్, హౌ టు స్నోఫ్లాక్ అకౌంట్ ఎలా మనం క్రియేట్ చేసుకోవాలా, హౌ టు లాగిన్ టు ది స్నోఫ్లాక్, అలానే టు పర్ఫామ్ ది ఎస్క్యూఎల్ క్వరీస్ యూజింగ్ ది ఎస్క్యూఎల్ టాపిక్స్. అలానే వచ్చేసి ఏమంటే స్టేజెస్ ఎలా క్రియేట్ చేస్తాము, లోడింగ్ డేటా స్నోఫ్లాక్ అండ్ కాంప్లెక్స్ క్వారీస్ అయితే ఉంటాయి. అలానే ప్రాజెక్ట్ అది చెప్తామండి. ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి ఏమంటే మనకు ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటా నుంచి మనం ఏడిఎఫ్ కి స్నోఫ్లాక్ ఎలా మైగ్రేట్ చేస్తాము, పవర్ బిఐకి ఎలా తీసుకెళ్తాము, రిపోర్ట్ ఎలా జనరేట్ చేస్తాము, ఇవన్నీ అయితే ఉన్నాయండి. ఇది ఐ మీన్ కోర్స్ కంటెంట్ అనమాట. ఒకవేళ ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ కానీ ఉన్నట్టయితే మాకు కింద ఉన్న ఈ 2 నెంబర్ కి కాల్ చేశారంటే మేము మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాము. బ్యాచ్ వచ్చేసి ఏమంటే రేపటి నుంచి వచ్చేసి ఏమంటే స్టార్ట్ అవుతుందండి. 29th Feb 2024 నుంచి అయితే ఫస్ట్ బ్యాచ్ అయితే ఐ మీన్ డెమో 1 అయితే స్టార్ట్ అవుతుందండి. డెమో 2 వచ్చేసి ఏమంటే March 1 అయితే ఉంటుంది. సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నా, లేదంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే ఎవరికైనా సరే రెఫర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. ఇది థ్యాంక్ యూ. అండ్ మా దగ్గర బెనిఫిట్స్ వచ్చేసి ఏమంటే మినిమం డిగ్రీ అయితే ఉండాలండి దీనికి. జీరో కోడింగ్ స్కిల్స్ అనమాట, కోడింగ్ అయితే ఏమీ ఉండదు.
అలానే టోటల్ కోర్స్ వచ్చేసి ఏమంటే మీకు ఇంగ్లీష్లో అండ్ తెలుగులో రెండు లాంగ్వేజ్లో అయితే ఉంటుంది. అలానే ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఏమంటే సింపుల్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. అలానే ఫస్ట్ మీకు వచ్చేసి ఏమంటే థియరిటికల్ నాలెడ్జ్ అయితే ఇస్తాము, తర్వాత వచ్చేసి ఏమంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఇస్తాము. ఎవ్రీడే టాస్క్ అయితే ఇస్తామండి. అలానే ప్రాక్టికల్ ల్యాబ్స్ అయితే ఉంటాయి రియల్ టైమ్ సినోరియస్తో. అలానే 100% జాబ్ అయితే గ్యారంటీ. సో మెటీరియల్స్ లెస్ ఫీ అయితే ఉంటాయి. సో మీకు వచ్చేసి ఏమంటే మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము, రికార్డెడ్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అలానే ఇంటర్వ్యూ క్వశ్చన్స్, మోక్ ఇంటర్వ్యూస్ అయితే కనెక్ట్ చేస్తామండి. ఫీ వచ్చేసి ఏమంటే 25,000 అనమాట. సో యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే మేమైతే మీకైతే ప్రొవైడ్ చేస్తాం. 100% జాబ్ అయితే కన్ఫర్మ్ అండి. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కానీ, లేదంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తా ఉన్నా, ప్లీజ్ రెఫర్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్.